రథసప్తమి హిందువులకు ముఖ్యంగా తెలుగువారికి అత్యంత పవిత్రమైన పండుగ. దీనిని సూర్య జయంతి లేదా మాఘసప్తమి అని కూడా పిలుస్తారు. మాఘమాసం శుక్లపక్ష సప్తమి తిథి నాడు సూర్యభగవానుడు జన్మించాడని పురాణాలు చెప్తున్నాయి. అందుకే దీనిని సూర్య జయంతిగా జరుపుకుంటారు. ఈ రోజు నుండి సూర్యుడు తన రథాన్ని ఉత్తర దిశగా మళ్లిస్తాడని నమ్మకం. అంటే ఎండల తీవ్రత పెరగడం మొదలవుతుంది. ఇది రైతాంగానికి పంటల కాలం ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుడిని ఆరోగ్య ప్రదాత అని అంటారు. ఈరోజు సూర్యారాధన చేయడం వల్ల చర్మ వ్యాధులు, అనారోగ్యాలు తొలగిపోతాయని నమ్ముతారు. రథసప్తమి రోజున ఉదయాన్నే చేసే స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. సూర్యోదయానికి ముందే, సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి స్నానం చేయాలి. తల మీద జిల్లేడు ఆకులు, రేగు పండ్లు పెట్టుకొని స్నానం చేయడం ఆచారం. స్నానం చేస్తున్నప్పుడు పఠించవలసినటువంటి శ్లోకం: యదా జన్మ కృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి. 7 జన్మలుగా నేను చేసిన పాపాలు, రోగాలు, శోకాలు ఈ స్నానంతో తొలగిపోవాలి. ఇంటి ముందు రథం ఆకారంలో ముగ్గు వేయాలి. అందులో సూర్య భగవానుడిని ఆవాహన చేయాలి. సాంప్రదాయం ప్రకారం ఆవు పేడతో చేసిన పిడకలను ఉపయోగించి పొయ్యి వెలిగిస్తారు. కొత్త కుండలో లేదా గిన్నెలో పాలు పోసి అవి పొంగి పొర్లేలా కాస్తారు. పాలు పొంగడాన్ని శుభసూచకంగా భావిస్తారు. ఈ పండుగలో చిక్కుడు కాయలకు చాలా ప్రాధాన్యత ఉంది. చిక్కుడు ఆకులలోనే నైవేద్యం పెట్టడం ఆచారం. కొత్త బియ్యం, బెల్లం, నెయ్యి, పాలు వేసి పరమాన్నం వండుతారు. దీనిని సూర్యుడికి గోధుమ రవ్వ లేదా బియ్యంతో చేసిన పాయసంగా నివేదిస్తారు. దీనిని చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యుడికి చూపిస్తూ నైవేద్యం సమర్పిస్తారు. శాస్త్రీయ కోణంలో ఆలోచిస్తే జిల్లేడు ఆకులకు చర్మ వ్యాధులను నివారించే శక్తి ఉంది. ఉదయాన్నే వచ్చే సూర్యకిరణాలలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల దృఢత్వానికి మంచిది. చలికాలం వెళ్ళి ఎండాకాలం వచ్చే సంధికాలం కాబట్టి వాతావరణ మార్పులకు శరీరాన్ని సిద్ధం చేయడానికి ఈ ఆచారాలు ఉపయోగపడతాయి. ఈరోజు సూర్య అష్టకం చదవడం శుభప్రదం. మీకు పూర్తి అష్టకం చదవడం కుదరకపోతే రథసప్తమి నాడు కనీసం ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఓం సూర్యాయ నమః లేదా ఓం భాస్కరాయ నమః. రథసప్తమి నాడు చిక్కుడు ఆకులకు ఎంతో విశిష్టత ఉందని చెప్పుకున్నాం. పురాణాల ప్రకారం సూర్యుడి రథానికి ఉండే గుర్రాలు చిక్కుడుకాయల ఆకారాన్ని లేదా ఆకులను పోలి ఉంటాయని, లేదా ఆ కాలంలో చిక్కుడు పంట చేతికొస్తుంది కాబట్టి దీనిని ఉపయోగిస్తారని ప్రతీతి. శుభ్రం చేసిన 7 చిక్కుడు ఆకులను పక్కపక్కన ఉంచాలి. ఈ 7 ఆకులు సూర్యుడి రథానికి ఉండే 7 గుర్రాలకు ప్రతీక. ఆవు పిడకల మీద కొత్త కుండలో గిన్నెలో పాలు పొంగించి వండిన పరమాన్నాన్ని ఈ ఆకులలో వడ్డించాలి. పరమాన్నం మధ్యలో చిన్న గుంటలా చేసి అందులో స్వచ్ఛమైన నెయ్యి వేయాలి. సూర్య భగవానుడికి ఎదురుగా నిలబడి లేదా తులసి కోట దగ్గర ఈ ఆకులను ఉంచి నైవేద్యం సమర్పించాలి. కొందరు ఈ చిక్కుడు ఆకులను రథం ఆకారంలో పేర్చి మధ్యలో నైవేద్యం ఉంచుతారు. ఈరోజు ఆదిత్య హృదయం పఠించడం శుభప్రదం. ఇది వాల్మీకి రామాయణంలోని యుద్ధకాండలో ఉన్న అత్యంత శక్తివంతమైన స్తోత్రం. రావణుడితో యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు అలసిపోయినప్పుడు అగస్త్య మహాముని వచ్చి రాముడికి ఈ స్తోత్రాన్ని ఉపదేశిస్తారు. ఇది శత్రువులపై విజయాన్ని ఇస్తుంది. రాముడు ఇది చదివిన తర్వాతే రావణుడిని జయించాడు. ఆరోగ్యం, తేజస్సు, ఇది ఆయుష్ను, ఆరోగ్యాన్ని పెంచుతుంది, భయాన్ని పోగొడుతుంది. ఈరోజు ఆదిత్య హృదయం పారాయణం చేయడం వల్ల ఏడాది పొడవునా సూర్యారాధన చేసిన ఫలితం దక్కుతుందని నమ్ముతారు. ఆదిత్య హృదయం మొత్తం చదవడం కుదరకపోతే కనీసం ఈ ఒక్క శ్లోకాన్ని పఠించండి. సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనం ఉత్తమం. ఇది సమస్త శుభాలను కలిగించేది, పాపాలను నాశనం చేసేది, చింతలను, శోకాలను తగ్గించేది మరియు ఆయుష్ను పెంచేది. రథసప్తమి నాడు ఇంటి ముందు వేసే ముగ్గు చాలా విశేషమైనది. దీనిని కేవలం అలంకరణ కోసమే కాకుండా సూర్యుడిని ఆహ్వానించడానికి వేస్తారు. సూర్యుడు 7 గుర్రాల రథంపై వస్తాడు కాబట్టి ముగ్గులో తప్పనిసరిగా రథం ఆకారాన్ని గీయాలి. రథం ముఖం ఎప్పుడు తూర్పు వైపుకు ఉండేలా చూసుకోవాలి. అంటే సూర్యుడు మన ఇంటి వైపు వస్తున్నట్లు ఉండాలి. రథానికి 7 గుర్రాలను గీయాలి. ఇవి సూర్యకాంతిలోని 7 రంగులకు లేదా 7 వారాలకు ప్రతీక. ముగ్గు మధ్యలో సూర్య భగవానుడిని గీయాలి. ముగ్గుపై పసుపు, కుంకుమ వేసి బంతిపూలతో అలంకరించాలి. ఈ రథం ముగ్గు మీదే ఆవు పిడకలతో పొయ్యి పెట్టి పాలు పొంగించడం కొన్ని ప్రాంతాల వారి ఆచారం. జై శ్రీమన్నారాయణ.